ఇరాన్ ఇప్పుడు పెద్ద ప్రమాదం అంచున ఉందా? అసలు యుద్ధం కంటే ఇప్పుడే మరింత నష్టం కలగబోతుందా? ఎందుకంటే ఇరాన్లోని బుషెహార్ అణ్వస్త్ర కేంద్రంపై దాడుల తర్వాత ఇక్కడ న్యూక్లియర్ రేడియేషన్ వెలువడుతుందంటున్నారు. దీంతో అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయనే అభయాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇరాన్ లో రేడియేషన్ డేంజర్, చైనాలో మాక్ డ్రిల్ చేసిన చైనా, అయోడిన్ టాబ్లెట్లు పంపిణీ చేసిన ఇరాన్. ఇంతకీ ఇరాన్ లో అణు ధార్మికత వెలువడుతుందా? 40 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారే ప్రమాదం ఏర్పడింది. బుషెహార్ అణ్వస్త్ర ఫ్యాక్టరీపై అమెరికా దాడి చేయడంతో రేడియో యాక్టివ్ కాంటామినేషన్ జరగనుందనే ఆందోళన చోటు చేసుకుంది. ఈ మేరకు స్వయంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చినే ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. దానికి తోడు ఎక్కడైతే ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రాం చేస్తోందో ఆ ప్రదేశాల్లోని ఉద్యోగులకు యాంటీ రేడియేషన్ అయోడిన్ టాబ్లెట్లను పంపిణీ చేయడం ప్రారంభించింది. 1,80,000 అయోడిన్ మాత్రలను ఇలా బుషెహర్ ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టాబ్లెట్లు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునేవి కాదు. రేడియేషన్ లీక్ అవడానికి కారణమైన పరిస్థితి, అలానే రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయ్యారు అని భావించిన 4 గంటల నుంచి ఆ తర్వాత 24 గంటల లోపు వినియోగించాలని ఇరాన్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అలానే అణు ధార్మికత వెలువడుతుందని తెలియగానే వీటిని వినియోగించాలని చెప్పింది. నెలలోపు చిన్నారులకు టాబ్లెట్లో 8వ వంతు వాడాలని సూచించింది ఇరాన్ క్రైసిస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. 3 నెలల చిన్నారుల నుంచి 3 ఏళ్ల వయసున్న వారికి టాబ్లెట్లలో పావు వంతు, ఆ పైన వయసున్నవారు అంటే 3 నుంచి 12 ఏళ్ల వయసు వారికి సగం టాబ్లెట్, అంతకంటే పెద్ద వయసున్న వారికి ఓ ఫుల్ టాబ్లెట్ వాడాలని డోసు గురించిన వివరణ ఇచ్చింది. అలానే చైనాలో కూడా ఏప్రిల్ 8న ఓ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించగా రేడియేషన్ వెలువడితే ఎలా వ్యవహరించాలో కూడా అందులో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అణు ధార్మికత వెలువడుతుందనే అనుమానాలు భారీగా వ్యక్తమవుతున్నాయి.